వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టమోటా ధరల పతనంతో కలదప్పి వెలవెలపోతున్న పొంగనూరు ప్రాంత రైతులు. ఇసుక స్థానిక గృహ నిర్మాణాలకు తప్ప ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తే కఠినమైన చర్యలు తప్పవని మదనపల్లి ఉప పాలనాధికారి వెట్టిసెల్వి హెచ్చరిక. ఎస్ఆర్టీవీ ప్రసారం చేసిన శ్రీ చైతన్య టెక్నో పాఠశాల వార్తా కథనాలపై స్పందించిన పొంగనూరు విద్యాశాఖ అధికారిని నీలారాణి. ఒకవైపు వర్షాభావం, మరొక వైపు వాణిజ్య పంట అయిన టమోటాల పంట ధర పతనం కావడంతో రైతులు విలవిలలాడిపోతున్నారు. టమోటా పంటకు పెట్టిన పెట్టుబడులు, ఇంటిలిపాది కష్టం అంతా నష్టపోయి వడ్డీలకి తెచ్చిన అప్పులు కూడా కట్టలేకపోతున్నామని టమాటో సత్యం జూదంగా మారి రైతును కృంగదీసి మార్కెట్ కు తరలించే రవాణా ఛార్జీలు, కాయలు విడిపించే కూలీల ఖర్చులు కూడా దక్కలేదని ఆయన వాపోయారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రైతులు దిక్కుతోచక చేసిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలే శరణ్యం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీరు రోజుకి ఎన్ని బాక్సులు అవుతాయినా కోతకి? రోజుకి వచ్చి 200 బాక్సులు అవుతాయి. మార్కెట్కి ఎత్తుకుపోతే ఎంతకు వేసుకుంటారు? మార్కెట్కి ఎత్తుకోకపోతే 50 రూపాయలు 40 రూపాయలు పోతా ఉంది. మాకు చేయని కష్టం రాలా. ఎన్ని ఎకరాలు నాటినారు? 1.5 ఎకరాలు నాటినాము. పెట్టుబడి 1.5 లక్షలు పెట్టినాము. 1.5 లక్షలు పెట్టినారా? కూలోళ్ళకి దాన్ని పెడకడము, కూలోళ్ళకి దానికి సరిపోవడం అంతే. మాకేం మీకేం రూపాయి చేతులకు రావడం రాలే. మీరు లాభం పొందుతున్నారా, నష్టం పొందుతున్నారా? నష్టం పొందుతాం. చూస్తారు కదా లాభం ఏడొస్తా ఉంది. ఎండకి ఇంత కష్టపడుతున్నారు కదా, ఎండనక గాలినక కష్టపడి వానలు లేకుండా బోర్లలో నీళ్లు లేకుండా చేసి అది చేసి అని చేసి ఏం కానీ రూపాయల ఊరికే చేస్తున్నాం అంతే. దీనివల్ల మీకేం లాభం లేదు, రూపాయి కూడా లాభం పొందడం లేదు. రోజుకి కోతకి 200 బాక్సులు అవుతాయి. కోతకి మార్కెట్కి ఎత్తుకుపోతే 50-70 40 ఇంతే. మేమే కాదు, రైతులు కూడా ఇదే మాది నష్టపోతారు. అందరూ ఇదే కూడా అవుతా ఉన్నారు. అది ఎన్ని ఎకరాలు ఉందినా టమాటా పంట? మా చుట్టుపక్కల చాలా వేసినారు. నా ఒక 30-40 ఎకరాలు వేసినారు ఈ పక్క. కానీ వాళ్ళకి ఏం గిట్టడం లేదా? ఏమీ గిట్టడం లేదు. ఏ ఊరికి లే ఇంతే. ఇదే అందరికి ఇదే. కూలి వాళ్ళకి మాత్రం డబ్బులు ఖచ్చితంగా ఇచ్చేయాలి. కూలి వాళ్ళకి 200 రూపాయలు ఇచ్చేయాల్సింది దినము. సాయంత్రం అయితే 5 అయితే 9కి వస్తారు. 5 గంటలకు కరెక్ట్గా 200 రూపాయలు ఇచ్చేయాలి. కాయలు పెడితే ఆడవాళ్ళకి రేట్ పోని వాళ్ళకి ఇచ్చేయాలి. నీళ్లు బాగా వస్తున్నాయా? నీళ్ళు ఏదో వస్తానే గ్యాప్లు వచ్చి నిలిచిపోతాయి. గ్యాపులకి అట్లా ఈ నిద్ర ఏమి లేకుండా. వేసవి సెలవుల్లో పొంగనూరు పట్టణంలోని క్రీడా మైదానాలలో క్రికెట్, వాలీబాల్ ఆడుతూ వేసవి సెలవులు ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు. మీకు ఇస్తారు రేపు టీవీలో. నేను తీసాలే బో కెమెరా కన్నా కూడా. పొంగనూరు మండల విద్యాశాఖ నుంచి ఈషా ఫౌండేషన్ వారి వృత్యంతర శిక్షణ కొరకు మండలం నుంచి 3 ఉపాధ్యాయులు ఎంపిక కావడం జరిగింది. జిల్లా సర్వశిక్ష అభియాన్ చిత్తూరు వారి ఉత్తర్వుల ప్రకారం పంపడం జరిగినట్లు మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి ఒక ప్రకటనలో ఎస్ఆర్టీవీకి తెలిపారు. శ్రీ చైతన్య టెక్నో హై స్కూల్ కు సంబంధించిన వార్తా కథనంపై ఎంఈఓ పి లీలారాణి స్పందించి వార్తా కథనం నిజమేనని బుధవారం ఎస్ఆర్టీవీతో తెలిపారు. ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారిని మండల విద్యాశాఖ కార్యాలయం నందు ఆ పాఠశాలకు గుర్తింపునకు ఎలాంటి దరఖాస్తులు ఇంతవరకు అందలేదని మండల విద్యాశాఖ అధికారిని తెలియజేశారు. పొంగనూరు పట్టణం మరియు గ్రామ ప్రజలు గమనించి పిల్లల అడ్మిషన్ల విషయంలో జాగ్రత్త పడాల్సిందిగా ఆమె తెలిపారు. పొంగనూరు రూరల్ మండలం బోడేవారిపల్లి పంచాయతీ ఆఫీస్ నందు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభకు వ్యవసాయ అధికారి కరుణాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్, ఏఈఓ, ఎంపీ, ఈఓ మరియు కమిటీ మెంబర్లు హాజరయ్యారు. వ్యవసాయ అధికారి కరుణాకర్ రెడ్డి రైతులకు గ్రామ ఉత్పత్తి ప్రణాళిక గురించి రైతులకు వివరించి వారి సలహాలను సేకరించిన ఇసుకను అక్రమంగా రవాణా చేసే వారిపై కఠినమైన చర్యలు తప్పవని మదనపల్లి ఉప పాలనాధికారి కె వెట్టిసెల్వి తెలియజేశారు. ఈ మేరకు చిప్పిడి హందనివా కాలువ వద్ద గల ఇసుకను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇసుకను జిల్లా సరిహద్దుల నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లాలో స్థానిక గృహ నిర్మాణ పనులకు కాకుండా ఎక్కువ సార్లు ఇసుకను తరలించే వారిపై నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన రీచ్లలో జేసీబీలతో కాకుండా ప్రజల గృహ నిర్మాణ పనులకు తీసుకుని వెళ్లవచ్చని ఆమె తెలిపారు. రెవెన్యూ పోలీసు శాఖ సమన్వయంతో పనిచే రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం విజయవాడ నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యాంశాలు మరొకసారి. టమోటా ధరల పతనంతో కలదప్పి వెలవెలపోతున్న పొంగనూరు ప్రాంత రైతులు. ఇసుక స్థానిక గృహ నిర్మాణాలకు తప్ప ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తే కఠినమైన చర్యలు తప్పవని మదనపల్లి ఉప పాలనాధికారి వెట్టిసెల్వి హెచ్చరిక. ఎస్ఆర్టీవీ ప్రసారం చేసిన శ్రీ చైతన్య టెక్నో పాఠశాల వార్తా కథనాలపై స్పందించిన పొంగనూరు విద్యాశాఖ అధికారిని నీలారాణి. ఎస్ఆర్టీవీ వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.